ఒక చిన్న పఫే ఉండు, పైప్లో ఉంటుందిలే కానీ ఒక పఫే ఉండు చెప్తా. పెంచండి, కట్టేయండి. అది తగ్గిపోద్దిలే, 3 పడిపోద్ది. ఆడ పెట్టేయండి ఇంకేసి. వాల్ కట్టేసేయండి ఇంక ఇది. ఇది ముందుకి మామూలు క్లాక్ వైజ్ కట్టాడు, అదే వాల్ పట్టుకోవాలి. అది మాత్రం ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా. చాలు చాలులే, మొత్తం అక్కర్లా, బిగించొద్దు. ఏంటిది చూద్దాం. ఎవరు వాళ్ళకి ఎట్టేయడానికి? ఏంటి ఏంటి వదిలేసేది వర్క్? ఏది ఇప్పుడు ఇచ్చారని ఎవరు అన్నారు? వదిలేసేయండి నారాజు గారు, పైపు వదిలేసేయండి, వదిలేసి ఉంటుంది పర్లా. కట్ అయిపోయిందిలే, డౌట్ ఏం లేదు. అమ్మా, ఆడుతూ పాడుతూ గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు సరిగ్గా చేస్తే, ఒళ్ళు దగ్గరెట్టుకుని. చెప్పాగా, తింటూ చేసుకోవచ్చు, పడుకుని కూడా చేసుకోవచ్చు అని. అదే ఈసారి బొబ్బ పెట్టి చేస్తా. మనం ఇలా 3కి వచ్చిందని ఎక్కకూడదు, గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ 4కి వచ్చేద్ది. అది మనకేంటంటే కరెక్ట్గా మనం ఇచ్చేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటే చాలు. మనం అది ఇదేంటి 3కి వచ్చింది కదా, ఇంకో పాయింట్ పెడితే 2కి వచ్చేద్ది. అప్పుడు మనం ఇంకో పాయింట్ పెడితే 4కి వెళ్ళి 2కి వచ్చేద్ది, తర్వాత 1కి వచ్చేద్ది. అది లాగేస్తూ ఉంటుంది. ఇక మొదలు పెట్టిందంటే మొత్తం తోసేస్తుంది అది. ఎందుకంటే వెయిట్ చేస్తే మనం కరెక్ట్గా ఇచ్చింది సరిపోయింది అనుకోండి, 3కి వచ్చి మళ్ళీ 4కి వచ్చిందా సరిపోయినట్టే లెక్క. అది 4 నుంచి 3కి వచ్చింది కదా, తిరిగి 4కి వెళ్ళింది అనుకో, ఓకే అనమాట, సెట్ అయిపోయినట్టు. అది తెలుసుకోవాలి మనం. మనం ఏంటంటే కరెక్ట్గా ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే, మనం ఇప్పుడు తిన్నాం కదా, తినే టైంలో అది స్టేబుల్గా 2 మీద ఉంది చూసారా, అలా స్టేబుల్ అయ్యి ఇక అక్కడే ఉంటే అప్పుడు స్మాల్ పఫ్ ఇవ్వాలి.
మీరు అనుకున్నట్టు అది అప్పుడు దాకా మనం ఇవ్వకూడదు అనమాట. అది ఇవ్వాలి, దానికి అది చెక్ చేసుకునే టైము ఇవ్వాలన్నమాట. చాలా స్లో తీసుకుని చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత వస్తుంది అంతే. అవును, అది అది దానికి దీనికి డిఫరెన్స్ అదే, చాలా తేడా ఉండదు. అవును, అది అలా కాదు. అది వదిలేయండి, గేజ్ వదిలేసి ఉంచండి పూర్తిగా. వేయచ్చు, అది తీస్తే గ్యాస్ అంతా పోతుంది. అది అంటే నొక్కేసి ఉంటుంది. అది ప్లేటు మామూలుగా మనం తీస్తే పైకి లేగాలి కదా, లేపుతలేదు. ఇక అట్ట ఉండిపోయింది, స్టక్ అయిపోయింది ప్లేటు. అందుకే మొత్తం క్యాన్ క్యాన్ పోద్ది కదా, అందుకని. చూడండి ఇప్పుడు రావట్లేదుగా. సరే, కట్టేసేసి ఇక్కడే ఓపెన్ చేసి పెట్టండి. అదే ఇంకేం చేస్తాం, ఇక్కడ ఓపెన్ చేసి పెట్టేయండి, తెలుసుదిగా. ఏముండదులే, తీయండి, పర్లే. అదే రాదు. తిరుగుతుందా? అది కట్టే, అదే లిక్విడ్ పంపిస్తే వచ్చింది. అది అప్పుడు లిక్విడ్ వచ్చింది. అది ఇప్పుడు ఒక పఫ్ ఇవ్వండి అంతే, మొత్తం ఇవ్వద్దు, ఉన్నదంతా ఇవ్వండి, పర్లా ఇవ్వండి, చాలు, పెట్టండి. అదెందుకు తెరమండాలి, మనం అది చూసుకుని ఇక్కడ ఏంటంటే గ్యాస్ని అది చూసుకోవాలి, ప్రెజర్ని. అదేమో లేచింది దిగదు, ఇదేమో దిగింది మెల్లగా. ఇది వేరియబుల్ కదా, మెల్లగా రన్ అవుద్ది. అది మనం ఇలా బాగా చూసారనుకో, చూసిన వాళ్ళు ఊరినే చేసేస్తారు. అది అట్టాగే ఉంటాయి, అవన్నీ జరగవు. ఈ ఎన్నో బ్యాచ్ల నుంచి బోల్డ్ పని ఉంది చెయ్యాలి. కానీ దీంట్లో చాంబర్ మార్చాలి, కొట్టండి, ఇంకో పఫ్ కొట్టండి చాలా. దీంట్లో చాంబర్ మార్చాలి, దాంట్లో ఎవాపరేటర్ వెల్డింగ్ చేయించు రావాలి, అల్యూమినియం బ్రేజింగ్ చేయించు రావాలి. ఇందులో ఇప్పుడు మొత్తం చోక్ అయిపోయింది కదా, అదంతా సరి చేయాలి. రావట్లేదా? అదే కాదులే, కాదులే. అప్పుడు వస్తుంది చూడండి. కట్టే, లిక్విడ్కి వ్యాపారకి చూసారా తేడా? కొద్ది లిక్విడ్ వస్తే అక్కడ లేచిపోద్ది.
అది ఇంకొద్ది చిన్న పఫ్ ఇవ్వండి చాలేదు. ఇవ్వచ్చు ఇవ్వండి, దీని చూడొద్దులే, ఒక పఫ్ ఇవ్వండి, ఉన్నది ఇచ్చేయండి, పర్లేదు కొద్దిగా ఇవ్వండి. కట్టేయండి చాలు, సరిపోయింది. ఇక అంతే, చాలు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయినట్టే. ఇక అది ఎక్కకూడదు, ఇక అంటే ఎక్కితే అంతా తేడా వచ్చేద్ది అక్కడ. అంటే అది ఎప్పుడు ఎక్కియాలంటే హీట్ చూడాలి, కండెన్సర్ హీట్ కింద నుంచి పైకి ఎంత హీట్ వచ్చిందో చూసి కొద్దిగా ఆ పైప్ లేదా అప్పుడు ఎక్కించుకోవాలి. ఫిల్టర్ చూసుకోవాలి. ఫిల్టర్ ఈ ఇన్వర్టర్లో ఏంటంటే చాలా తక్కువ గోరువెచ్చగా ఉంటుంది, దాని అంత వేడి ఉండదు. అది చూసుకుని మనం ఇచ్చుకోవాలన్నమాట ఉన్నది పైప్లోది. అది ఇక అదే దానిలోనే లెక్క అది. ఇప్పుడు చూడండి హీట్ ఎలా ఉంది. కింద ఫిల్టర్